హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఓసారి ఈ విధంగా ట్రై చేయండి. బయట కర్రీస్ పాయింట్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 kg చికెన్ని ఫ్రెష్గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఒక 3 మీడియం సైజులో ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆల్రెడీ నేను యూస్ చేసిన ఆయిలే వేసుకున్నాను అండి. మీరు ఫ్రెష్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిర్చి అండి ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలానే పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 minutes వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం తగినంత పసుపు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక నేను చికెన్ అయితే ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి, అది వాటర్ లేకుండా పక్కకు తీసేసుకొని దీంట్లో వేసేసుకొని ఇలా మొత్తంగా కలుపుకోవాలి. ఇదంతా కూడా పీసెస్కి పట్టేటట్టుగా మొత్తం అడుగు నుంచి పై వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకుంటే మనకి పీసెస్ అయితే చక్కగా ఉడికాయండి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes వరకు మూత పెట్టి మళ్ళీ తీసుకొని చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఒక 5 minutes తర్వాత నేను కలుపుకుంటున్నానండి. ఇలా మనకి వాటర్ అంతా కూడా ఎక్కువగా వస్తుంది. ఇలా వచ్చాక ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకొని మళ్ళీ ఒకసారి మూత తీసి దీంట్లో ఇప్పుడు మనం కారం అండి. కారం నేనైతే 3 spoons వేస్తున్నానండి. అంటే నేను kg చికెన్ తీసుకున్నా కాబట్టి 3 spoons ఫుల్గా వేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను 2.5 spoons సాల్ట్ కూడా అలాగే వేస్తున్నాను. ఈ రెండు కూడా వేసాక దీంట్లోనే ఇప్పుడు ధనియా పౌడర్ అండి 2 spoons వేస్తున్నాను. ఇక్కడ 2 spoons వేసాక దీంట్లోనే నేను కొద్దిగా చికెన్ గరం మసాలా ఉంటుంది కదండి, అది వేస్తున్నాను. వేసి ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఎలా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం కూడా మన పీసెస్కి పట్టేటట్టు అంతా కూడా కలుపుకోవాలండి. ఇలా అడుగు నుంచి కలుపుతూనే పీసెస్కి అనేది మసాలా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అండి ఇలా వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే కరివేపాకు కొత్తిమీర వేసి మనం మూత పెట్టేసుకుంటే మనకి కొద్దిగా గ్రేవీ లాగా ఆయిల్ పైకి తేలుతూ వస్తుందండి. మూత పెట్టి చూసారు కదా, కొద్దిగా మనకి ఆయిల్ అయితే పైన తేలుతుంది. ఇప్పుడు కింద భాగంలో అడుగు అయితే అంటుతుందండి. మొదటిసారి అయితే అడుగు అంటినప్పుడు మనం శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొదటిసారి మనం అడుగంటకుండా క్లీన్ చేసుకున్నట్లయితే తర్వాత మనకి అడుగు అనేది అంటదండి. ఇలా గ్రేవీ టైప్లోనే వస్తుంది. కావాలంటే మనం దీన్ని ఎక్కువ రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలానే ఒక 5 నిమిషాల వరకు అడుగు అంటకుండా కలుపుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎక్కువ రోస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇదే స్టేజ్లో రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువ రోస్ట్ చేసినట్లయితే మనకి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి ఇందులోనే. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఇలానే ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఒక లైక్ అయితే చేయండి.